ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చీమకుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, టీడీపీ నాయకులు కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రామబ్రహ్మం, సూరంపల్లి హనుమంతరావు, రావిపాటి రాంబాబు, గొల్లపూడి సుబ్బారావు, గొల్లపూడి కోటేశ్వరరావు, కూనంనేని లోకేష్ తదితరులు హాజరై క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రికెట్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఎడ్లపల్లి సురేష్, గొల్లపూడి తిరుమల, పారెళ్ల శ్రీనివాసరావు, గొల్లపూడి సుమంత్ ఈ క్రికెట్ టోర్నమెంట్ ను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ప్రారంభమైనటువంటి క్రికెట్ పోటీలు ఈ నెల 17వ తారీఖు వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000, మూడవ బహుమతిగా ₹25,000 పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ క్రికెట్ పోటీలను నిర్వహించడానికి సహకారం అందించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, చీమకుర్తి పట్టణ పెద్దలకు ఈ సందర్భంగా నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని కిందకి రండి. ఓకే సార్, డన్. ఒక్క నిమిషం జరుగులా వస్తున్నారు. వేయండి. పంచండి. మన చీమకుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన హ్యాంగ్అవుట్ కేవ్ బ్యాక్ సైడు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటు నూతనంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన మద్దిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నం ప్రసాద్ గారు, మరియు మాజీ పట్టణ అధ్యక్షులు రావిపాటి రాంబాబు గారు, మరియు సూరంపల్లి హనుమంతరావు గారు, ఎడ్లపల్లి బ్రహ్మం గారు, అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ హాజరు కావడం జరిగింది. ఈ టోర్నమెంటు మన నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని మొదటి బహుమతిగా ₹1,00,000, రెండో బహుమతిగా ₹50,000, మూడో బహుమతిగా ₹25,000. ఈ కార్యనిర్వాహకులుగా ఎడ్లపల్లి సురేష్ గారు మరియు తిరుమల గారు తదితరులు నిర్వహించడం జరుగుతుంది. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా లోకల్ హ్యాంగ్అవుట్ వెనక భాగాన భారీ ఎత్తున
చేంగుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యువత అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యువత ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ ₹50,000, థర్డ్ ప్రైజ్ ₹25,000 కాడికి నిర్ణయించడం జరిగింది. భారీ ఎత్తున టీములు హాజరవుతున్నాయని మీకు తెలియపరుస్తున్నాము. ఈరోజు చీమకుర్తి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి ఆశీస్సులతోటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ చీమకుర్తి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తొలిసారిగా మద్దిపాడు మార్కెట్ యార్డు చైర్మన్ మన్నం ప్రసాద్, రాజేశ్వరి గారు, సూరంపల్లి హనుమంతరావు గారు, రాపేట రాంబాబు గారు, ఎడ్లపల్లి పిచ్చేరయ్య గారు, గొల్లపూడి కోటు గారు, గొల్లపూడి సుబ్బారావు గారు, ఇక్కడ చీమకుర్తి తెలుగు యువకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యక్రమాలు ఈ పోటీలో ఈ నెల 17వ తారీఖు ఫైనల్ వరకు జరుగుతాయి. ఫైనల్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఎన్టీ రామారావు వర్ధంతి రోజు చీమకుర్తిలో జరిగే కార్యక్రమంలో అక్కడ అందజేయడం జరుగుతూ ఉంది. మొదటి బహుమతిగా ₹1,00,000 ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అందజేస్తూ ఉన్నారు. రెండవ బహుమతిగా టౌన్ పార్టీ అధ్యక్షులు ముప్పూరి చలమయ్య గారు అందజేస్తూ ఉన్నారు. మూడవ బహుమతి ₹25,000 గోగినేని పవన్ కుమార్ అందజేస్తూ ఉన్నారు. ఈ పోటీలను అందరూ తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లా చీమకుర్తి తెలుగుదేశం పార్టీ. న్యూ బ్యాట్స్మెన్ నేమ్ అజయ్, తమ్ముడు రే కత్తులు. వైట్ బాల్, గుడ్ బ్యాటింగ్. Very good catch. Batsman take that. Over completed. Batsman name. Subbu. Our name Subbu. 5 overs. Batting. 4 runs. Very good batting. Runs, very good batting. Not ball. Not ball.